ప్యాంక్రియాస్ అంటే క్లోమం. బేసికల్గా ప్యాంక్రియాస్లో మనకి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ మన డైజెషన్కి హెల్ప్ అవుతాయి. దాంతోపాటు చాలా హార్మోన్స్ కూడా వస్తాయి, లైక్ ఇన్సులిన్. ఇది మనకు కూడా షుగర్ కంట్రోల్ చేయడానికి యూస్. సో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? సో క్లోమంలో వాపు అంటే ప్యాంక్రియాటైటిస్ అంట. సో ఈ ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తాయి? జనరల్గా 2 కాజెస్ చాలా కామన్. ఒకటేమో ఆల్కహాల్ అంటే మందు తాగే వాళ్ళలో చూస్తాము. నెక్స్ట్ గాల్ బ్లాడర్ స్టోన్, పిత్తాశయంలో రాళ్ళు. ఈ రెండు చూస్తే మోస్ట్ కామన్ కాజ్ ప్యాంక్రియాస్. ఏంటి దీంతో ఇబ్బంది వచ్చేది? మెయిన్గా మన పై భాగం కడుపులో నొప్పి వస్తుంది, మిడిల్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. ఇది వెనక వరకు వెళ్తుంది, కడుపు అంతా టైట్ అయ్యి ఉబ్బరం అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. దీన్ని అలా వదిలేసామంటే పేషెంట్ బీపీ పడిపోయి హార్ట్ రేట్ ఎక్కువయ్యి లంగ్స్లో కిడ్నీలో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు. సో మనం ముందే జాగ్రత్త పడి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళే ముందు మనం డయాగ్నోస్ చేయొచ్చు. అది కాకుండా మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ గాల్ స్టోన్స్ ఉంటే దానికి కరెక్ట్గా ఒక ఫిజిషియన్ని కానీ సర్జన్ కానీ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అవసరం ఉందని లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.